ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా అధికారులు సమాచార సేకరణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించారని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం పద్మారావు నగర్లోని హమాలి బస్తీలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఎన్యూమరేటర్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితాతో కుటుంబ సమాచారాన్ని సరి చేసుకోవాలని అన్నారు. ఓటరు జాబితాలోని వారిలో ఎవరైనా మరణించి ఉంటే ధృవీకరించుకొని పేరు తొలగించుకొని చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన వారు ఉంటే ఓటరుగా నమోదు చేయించుకోవాలని బస్తీ వాసులను కోరారు. అర్హులైన ఓటర్ల పేరు జాబితాలో తొలగింపు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇప్పుడు జాగ్రత్తతో వ్యవహరించుకుంటే ఎన్నికల రోజు ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ సుజాత, పద్మారావు నగర్ బీఆర్ఎస్ పార్టీ పద్మారావు నగర్ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్, బన్సిలాల్పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, నాయకులు అంబులెన్స్ సురేష్, వెంకటరమణ, మహేందర్ గౌడ్, కుశాల్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది, ఈ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది. రెండోది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం 18 ఇయర్స్ ఏదన్నా 18 ఇయర్స్ దాటి 19th ఎంటర్ అయిన వాళ్ళు ఎన్రోల్ చేయాలి. మీకు ఏంటంటే ఇప్పుడు మీరు డైలీ ఎన్ని చూడాలి, 50 ఇండ్ల వరకు చేయాలన్నా 50కి పైన చేసామంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఒక 1000 ఓట్లు ఉన్నాయి అనుకోండి సార్, 1000/8 days ఎంత వస్తున్నాయో అంత అన్ని ఫామ్స్ టార్గెటెడ్గా చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంట్లో పోయి కూర్చుంటే అన్ని డీటెయిల్స్ ఇస్తారు. చేసుకుంటా పోతే కొంత పనికి పోయిన వాళ్ళు ఉంటారు. పనికి పోయిన వాళ్ళు ఉంటే మీరు ఈవినింగ్ టైం కూడా ఒకసారి వస్తుంది. అట్లా ఉపయోగపడుతుంది. ఒక 15-20 days అంటే 20 hours అంటే ఇప్పుడు ఈడనే తీసుకోండి, ఈడనే 20 ఏళ్ళు ఉంటుంది. మీరు మ్యాక్సిమం గంటన్నర స్పెండ్ చేస్తే ఆటోమేటిక్ అన్నీ ప్రతిరోజు ఒక 50 ఫామ్లు డిస్ట్రిబ్యూషన్ చేయమన్నారు. సరే అమ్మా, మీకు 20 అయితే 20 చేయండి, 50 అయితే 50 చేయండి. కానీ వాళ్ళకి కన్వీనియంట్గా ఉండి వాళ్ళతో మాట్లాడేటప్పుడు దీంట్లో ఎంతమంది ఉన్నారు, కుటుంబంలో ఎవరు చనిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు లేదా లిస్ట్లో చెక్ చేయండి, డిలీట్ చేసుకోండి. కొంత 18 ఇయర్స్ పైబడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం యాడ్ చేసుకోండి. ఫామ్ 6 డిక్లరేషన్ ఇవ్వండి అమ్మ. వాళ్ళ ఎవరైనా షిఫ్ట్ పెట్టుకుంటారా ఫామ్ 8 డిక్లరేషన్ ఇవ్వండి. బిఎల్ వర్క్లు అన్నీ వచ్చినాయి. కొంచెం జాగ్రత్త, మీరు కూడా అందరూ కొంచెం ఇన్వాల్వ్ ఉన్నప్పుడు జాగ్రత్త చేయాలి. మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే వెంటనే చెప్పండి.